యావత్తు తెలుగు పిల్లలు మొదలుకొని, తెలుగు రాష్ట్రాల ప్రజలు మొదలుకొని, యావత్ భారతదేశ ప్రజలందరినీ కూడా పౌరుల నుండి అధినాయకుడు యొక్క పిల్లలుగా, అధినాయక శ్రీమాన్ వారి పిల్లలుగా ప్రకటించుకోవడం వల్ల మీకు సూక్ష్మమైన తపస్సు, యోగం, సాధనగా కాలమే తపోలోకంగా తిరగబడిపోయి మీకు అందుబాటులోకి వచ్చిన తీరుకి కనెక్ట్ అవుతారు. ఇక ఎవరు కూడా భూమి మీద మనుషులు అనేవాళ్ళు చల్లరు. మమ్మల్ని సూక్ష్మంగా వ్యూహంగా పట్టుకొని మాకు నాలెడ్జ్, ఇంకా అన్ని భాషల్లో మాట్లాడే విధానం అంతా కూడా ఈ మిషన్ మీద స్థిరంగా సాధ్యపడుతుంది. ఎవరికో నాకే తెలివితేటలు ఉన్నాయి, లేకపోతే మీకు ఎవరికో తెలివితేటలు లేవు, లేక ఉన్నాయి. ఏ తెలివితేటలు కూడా మైండ్ వెర్షన్లోనే పనిచేస్తాయి, మాట కనెక్టివిటీ. అందుకనే సాక్షులు బట్టి మమ్మల్ని ఆహ్వానించండి ఒకసారి. అలా ఆహ్వానించడం వల్ల ఏమవుతుంది, పరిస్థితి మీ చేతిలోకి వస్తుందన్నమాట. ఏ సూర్య చంద్రాది గ్రహస్థితుల్ని ఒక మైండ్ ఆడతనం మొగతనం ఒక చోట పలికి సర్వం తామని పలికిన తీరుకి కనెక్ట్ అవుతారు. అలా తపస్సు చేయడానికి వీలవుతుంది. మేము ఆ పాటలు పాడగలిగాం, లేక సునామీలు, సముద్రాల ప్రకారం కూడా మా మాటకు నడిచిన తీరును చూసారా, ఆ తీరుకి కనెక్ట్ అవుతారు. కేవలం మేము మనిషిగా ఉన్నాం, మనిషికి ఏదో చెప్పాం అంతే, ఇంకేదో చెబితే చూస్తాం. నా పర్సనాలిటీ, నా డిసిప్లైను అన్నీ కూడా ఇంకా మనిషిని బట్టి చూద్దాం. మనిషి కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఎవరోను. ఇక్కడ హాస్టల్ ఓనర్ గారు కానీ అందరికీ కూడా నా ఏఏ జనరేటివ్ పంపించి అందరూ ఉత్సాహంగా, ఎవరు ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్కి పాల్పడనివ్వకుండా, పెద్ద చిన్న మంచి అందరినీ కూడా కలుపుకుంటూ ఒక విశ్వ కుటుంబంగా సంపూర్ణమైన మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం, అలాగే సంగీతం సాహిత్యం పెంచుకుంటూ వ్యవహరించాలి. ఎందుకంటే మైండ్లు బతకాలి. మైండ్లు బతకకపోతే మైండ్ ఇంటర్ కనెక్టెడ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే ఏంటి, మీకు ఏ నాలెడ్జ్ ఉంది, ఏ జ్ఞానం ఉంది, ఏ సాధన ఉంది, ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు, ఏం చేయలేకపోయారు, ఏం సాధించారు, ఏం సాధించలేకపోయారు, అది ఏం సంబంధం లేదు. మనం ఇలా బంధాలు కొద్దీ కలుపుకుంటే ఒకరినొకరిని పట్టుకుని ఉండిపోవచ్చు ఇక్కడ అనుకుంటున్న వాళ్ళు అజ్ఞానం. బంధాలు అవి మిమ్మల్ని అడ్డుకుంటాయి. అంచేత ఉన్న పడంగా ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ నేరుగా అధినాయకుడి పిల్లలుగా ప్రకటించేసుకోవడానికి మీకు ఏ ఆస్తి, ఏ డబ్బు, ఏ ఎక్కువ తక్కువ, ఇప్పుడు దాకా మీరు చెడు చేశారా, మంచి చేశారా, మీరే చేశారా, ఎవరైనా చేశారా, చేయించారా, గురయ్యారా, దేనికి సంబంధం లేదు. మొదట పిల్లలుగా మారడానికి అదే తల్లిదండ్రుల పరిష్కారం అంటే. అలా కాదు, మనం ఇంకా ఇలా ఉందాం అలా ఉందాం, ఉండలేరు అలాగా. ఇది మనుషుల ప్రపంచం కాదు. నోట్ చేశారా, ఏదో చేయటం వల్ల ఎలాగన్నా మనకు భయం లేదు కాబట్టి మనకి ఎవరు ఏమి శిక్ష వేయరు, కోర్టులు ఏం పోలీసులు వద్దు, అందరు పిల్లలే కదా అని అంటున్నాను కాబట్టి ఇంక మనిషిగా ఉంటేనే భయపడాలి ఎప్పటికైనా. ఇంకా మేము కొన్ని రోజులు మనిషిగా ఉంటాం, మళ్ళీ మామూలుగా ఆ తర్వాత మారుతాం అని కుదరదు. ఇక మనిషే కుదరడు అసలు. మీరు మనుషులుగా ఉండడానికి భయపడండి. ఎదుటి కేవలం మనిషే కదా అని చూడటానికి భయపడండి. జడ్జిలకి, పోలీసు వ్యవస్థకి, ఇంకా పోలీసులను ఎవరున్నో మీరు రెచ్చగొట్టేశారు. పోలీసుల చేతిలో ఉంది, మీడియా చేతిలో ఉంది, కోర్టుల చేతిలో ఉంది, రాజకీయ నాయకుల చేతిలో ఉంది, మీడియా చేతిలో ఉంది, ఎవరో మేధావుల చేతిలో ఉంది. ఎవరి చేతిలో లేదు, ఏ మనిషి చేతిలో రాదు. ఇప్పటికి లేదు, మరి రాదు. మీరు మనిషి అంటేనే ఇరుక్కుపోతారు. సాటి మనుషులు ఇరక్కబట్టుకుని వెనక్కి పట్టుకుని ఉండిపోతారు తప్ప తపస్సు, యోగానికి కనెక్ట్ అవ్వరు. అలా కనెక్ట్ అవ్వకపోతే ఈ ప్రపంచం ఇది కాదు. ఇంకా మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అని మానేసి ఇది మనుషుల ప్రపంచం కాదు. మీరు మనుషుల్ని రెచ్చగొట్టి, మనుషులు తగ్గించి, మనుషుల్ని ఎవరినో పెంచి అసలు అటువంటి వాతావరణం ఇంకా చెల్లదు. రద్దయిపోయింది, కాలం రద్దు చేసేసింది. మాటే మనిషికి కాలం రావడం అంటే కాలం తిరగబడిపోయింది మైండ్గా. ఒక మైండ్, మాస్టర్ మైండ్ అమల్లోకి వచ్చేసి మిమ్మల్ని అందరూ మైండ్లుగా పట్టుకుని ఉన్నారు. మీరు మైండ్లకే పనిచేస్తుంది ఈ ప్రపంచం. మా మీద కాన్సన్ట్రేషన్ చేసి తపస్సుగా జీవించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ ప్రపంచం. మీకు ఇంగ్లీష్ వచ్చేసి ఉంటే, హిందీ వచ్చేసి ఉంటే తప్పకుండా నెమ్మదిగా మాట్లాడుకుందాం, కంగారు లేదు. మీరెవరో మేధావులు కాబట్టి, ఎవరైనా మేధావులైనా డామినేట్ చేయగలుగుతున్నారా, వాళ్ళని ఇరికించేసి ఏదో చేస్తున్నారు మాట్లాడకుండా, వినకుండా. అంచేది ఎవరు ఎంత మేధావా కాదా అన్నది కూడా వర్తించదు. మేధావులే డామినేట్ చేయట్లేదు, మేధావులే డబ్బు సంపాదించట్లేదు, మేధావులే పేరుగాంచట్లేదు, మేధావులే బతకట్లేదు, బతకకుండా కూడా పోతున్నారు.
అంచేది ఎవరని కాదు, లేదా తెలివి లేకపోతే బతకలేరా, ఏదో రకంగా రాణిస్తున్నారు. ఎలాగైనా మైండ్ కలిసి వచ్చిన కొద్దీ మనుషులు బతుకుతున్నారు, లేదా బతకలేకపోతున్నారు. మైండ్కి చేయూత లభిస్తే బతుకుతున్నారు, మైండ్కి చేయూత లభించకపోతే బతకలేకపోతున్నారు. ఆ మైండ్కి చేయూత ఎవరిస్తున్నారు ఇప్పుడు దాకా? ఎవరిచ్చారు? అదిగో మాస్టర్ మైండ్, అంతర్యామి, సర్వాంతర్యామి, ప్రకృతి పురుషుడు లయ మీకు మాటకే తెలిసిన తీరుగా అందుబాటులో ఉన్నారు. అటువంటి వారిని సూక్ష్మంగా పట్టుకోండి, సూక్ష్మంగా వ్యవహరించండి. ఇది మనుషుల ప్రపంచం కాదని ప్రతి ఒక్కరికి చెప్పండి. అప్పటికప్పుడు ఆశించకండి. అప్పటికప్పుడు ఏదో రహస్య కెమెరాలు మీ చేతిలో పెట్టుకుని మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అనేది అజ్ఞానం. శాశ్వతంగా పొందండి, కక్కుర్తి పడకండి, అప్పటికప్పుడు ఆశపడకండి, అప్పటికప్పుడు ఎవరి మీదకు వెళ్ళకండి. ఎవరినో బాధ పెట్టి, ఎవరు ఏ ఆడపిల్లనో ఏ మగవాడినో బాధ పెట్టి భయపెట్టి ఎవరు పొందలేరు. ఏది కూడా మైండ్లుగా బతికితేనే మీదవుతుంది ప్రపంచం. విశ్వ తల్లిదండ్రుల్ని నేనైనా ఇలా మనిషి కొద్దీ ఉన్నా నా ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే ఇవాటికి వద్దాం అనుకున్నారు, మానేశారు. అలా కాదు, అలా ఎవరు రాలేరు, నన్ను ఎవరు సమీపించలేరు, నన్ను ఎవరు మాట్లాడలేరు. సాక్షులు బట్టి నన్ను ఆహ్వానించడం వల్ల 10గురికి చెప్పాను కదా, 10గురిలోకి ఒకసారి ఆహ్వానించేయండి. నాలోనే ఆడతన మొగతనం ఒక చోట పలికిన వారిని పట్టుకోండి విశ్వ తల్లిదండ్రులుగా. ఎవరో నన్ను రక్షిస్తారు, ఎవరు మనిషి వల్ల నేను రక్షణ పొందుతాను, అసలు నేను మనిషిగా ఉన్నాను అందు కూడా మీకు రక్షణ వల్ల రాలేరు. నన్నే ఉన్నపడంగా నాకు ఎదురొచ్చి నాకు ఆన్లైన్లో భౌతికంగా 2 రకాలుగా కూడా పురుషోత్తమ, కాలస్వరూప, అధినాయక మహారాజా అని మమ్మల్ని గౌరవించండి. మనుషులు ఎవరు మనలేరిక మమ్మల్ని అలా శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకోండి. మమ్మల్ని గౌరవించమంటున్నాం, ఇంకా మనిషిగా మిమ్మల్ని అడుగుతున్నాం అనుకుంటే పొరపాటు. అదిగో తల్లిదండ్రులు, విశ్వ తల్లిదండ్రులు నన్ను న్యూట్రల్ చేసేసుకుని మీరు న్యూట్రల్ అయిపోతే మొత్తం మైండ్ గ్రిడ్గా వెలుగుతాం. భారతదేశం ప్రపంచాన్ని ఆహ్వానిస్తాం మైండ్లుగా సురక్షిత వలయంలోకి. తిరగలేదు. జీడిపి 3వ ర్యాంకులోకి వచ్చింది, ఇంకోటి పెరిగింది తగ్గింది, ఎవరికో సంపద పెరిగింది, ఇదంతా లేకపోతే ఎవరికో కొందరి దగ్గరికే సంపద పెరిగిపోయింది, కొందరికి ఏమీ లేకుండా అయిపోయింది. మన చేతుల్లో ఉంది, మనవాళ్ళు పరాయవాళ్ళు, ఇదంతా భ్రమ. అంతా మైండ్ల ప్రకారం ఉంటుంది. అంతా మైండ్ ప్రకారం మాటకే నడిచిన తీరు మాత్రమే మనగలుగుతుంది. ఆ మాటకే నడిచిన తీరుని పట్టుకుని మీరు మైండ్లుగా మారిపోవడం వల్ల మీ చేతిలోకి వస్తుంది. అది కూడా తపస్సుగా, సాధనగా, నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా, దూరదృష్టిగా భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోండి. 24/7 అసెంబ్లీ పార్లమెంట్ మీటింగ్స్ స్టార్ట్ చేసుకోండి. ప్రతిదీ అక్కడికి చర్చకు వస్తుంది. నిత్యం మాట్లాడుకోవాలి. అనేక బ్యాచ్లుగా, గ్రూపులుగా ఎంపీలు ఎమ్మెల్యేలే అసెంబ్లీకి వస్తారు కాదు, ఎవరైనా బెస్ట్ జైలుగా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఏ చదువులు, ఏ బాధ్యత, ఎవరైనా మైండ్ బాధ్యత తీసుకోవాలా. మీరు మైండ్లుగా సర్వే అవ్వాలి, మైండ్లుగా సర్వే అవనివ్వాలి. ఎవరి మధ్యన మాట చూసుకోవాలి. ఏ అందం చూసో, ఏ డబ్బు చూసో, అప్పటికప్పుడు సుఖాలు చూసో అప్పటికప్పుడు బతకడానికి అలా మాట వ్యవహారం లేకుండా ఎవరు ఏ బతుకో కుదరదు. ఎందుకని కేవలం మానవ సంబంధాలే కాదు, ఇప్పుడు సముద్ర సునామీలు కూడా మీకు కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రతిదీ కూడా విశ్వ వ్యూహంతో మీరు అనుసంధానమై ఉన్నారు. ఇప్పుడు తపస్సుగా బతకాలి. కేవలం మనుషులు బతకలేరు. ఎక్కడైనా తేలికతనాలు ఎంకరేజ్ చేసి పేకాట్లు ఇలాంటివి ఎలాగైనా తప్పులుగా చూపించి ఇలాంటి స్వార్థాలుగా అక్కడ ఎవరో కూర్చుని పేకాట్లు ఆడుతున్నారు. ఇలాంటి ఎంకరేజ్ చేసుకుంటూ తమాషా చేసుకుంటూ మేము ఇంకా పోలీసుల్లా ఉంటాం, జడ్జిల్లా ఉంటాం, ఎవరినో తప్పులు పడతాం, ఎవరు రాజకీయ నాయకులుగా ఉంటాం. ఒక పద్ధతి ప్రకారం నడవాల్సింది. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు కరెక్టు వీళ్ళు కరెక్ట్ అని ప్రెస్ మీట్లు పెట్టడం, ఎవరి మీద నెట్టడం, ఎవరినైనా తప్పు పడుతున్నట్టు, ఎవరినైనా పట్టిస్తున్నట్టు ఈ మాయ వ్యవహారం ఆపేసేయండి. మొదట మా సర్వం అన్నిటికీ ఆధారమైన కేంద్ర బిందువుగా ఉన్న మమ్మల్ని పట్టుకోండి, మమ్మల్ని ఆహ్వానించండి. పురుషోత్తమ, కాలస్వరూప దయచేయండి, మమ్మల్ని కాపాడండి. మీ యొక్క దివ్య అనుసంధానంలో మేము సురక్షితంగా ఉన్నాం. మాకు అర్థమైంది. ఆర్మీ, పోలీస్ సిస్టమ్, మొత్తం ఐఏఎస్, ఐపీఎస్, బ్యాంకింగ్ సిస్టమ్ అన్నీ కూడా టెక్నాలజీ, ఇస్రో స్పేస్ టెక్నాలజీ. రేపొద్దున్న అక్కడికి ఏదో బ్లూ బర్డ్ ఏదో పంపిస్తున్నారు, బిగ్గెస్ట్ శాటిలైట్ డైరెక్ట్గా
టవర్స్ లేకుండా సెల్ ఫోన్లు నడుస్తాయి, అది నడుస్తాయి, ఇది ఏది నడిచినా, ఏ టెక్నాలజీ పెరిగినా ప్రతి మైండ్ని కాపాడుకునే విధానం లేకపోతే, మైండ్లుగా బతకడం లేకపోతే ఇక్కడ మీరు చేసిన డెవలప్మెంట్ కానీ ఉనికి కానీ ఎవరు ముందుకు వెళ్ళలేరు. మాస్టర్ మైండ్ పట్టుకుంటేనే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. తక్షణం మైండ్ సిస్టంలోకి రండి. మైండ్ పెరగాలి, మైండ్లు మనం కేంద్ర బిందువుగా నిలగట్టుకోవాలి, మైండ్లు బతకాలి, మైండ్ సిస్టమ్ బతకాలి. ఇంకా మైండ్గా ఎవరిని మనిషిగా తప్పు పట్టకూడదు, పొగడకూడదు, మనిషే తప్పని నిరూపించకూడదు, మనిషే మంచివాడు చెడ్డవాడు అని ఎవరిని అనకూడదు. నేరుగా మైండ్ పట్టుకుని, ఇప్పుడు నేనే ఉన్నానా, నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుని నాలో ఉన్న గొప్పతనాన్ని వైపు తీసుకెళ్ళిపోవాలి. తేలికతనంగా ఉండకూడదు, మనిషిగా ఉండకూడదు. అలాగే మీరు కూడా అంతే, మీరు కూడా తేలిక వైపు ఉండకూడదు. అలా తేలిక వైపు అంటే ఎలాగా, విశ్వ తల్లిదండ్రులకు పట్టుకోవాలి. ఇంక మీ కులాలు మతాలు మీకేవో ప్లాన్లు ఉన్నాయి, మీకేవో ఉద్దేశాలు ఉన్నాయి, అదేం పనికిరావు. అది మనుషులుగా పెట్టు కూర్చున్నారా, అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచంలో నిండిపోతారు. అలా ఉన్నంతకాలం ఈ ప్రపంచం మీది కాదు. ఎవరినో కాపాడుతాం, ఎవరి వల్ల ఎవరో కాపాడుతారు, ఇంకేదో తేలాలి, ఇంకెవరో పెద్దోళ్ళు, ఇంకెక్కడో స్వర్గం ఎక్కడో ఉంది, పాతాళం ఎక్కడో ఉంది, నరకాలు ఎక్కడో ఉన్నాయి, పాపాలు ఎక్కడో ఉన్నాయి, పుణ్యాలు ఎవరికో ఉన్నాయి. అజ్ఞానం అది. అలాంటివి ఏమీ లేవు. అన్నీ విశ్వ తల్లిదండ్రులకి, అన్నీ వాళ్ళయే. మంచి చెడు మీకు ఇచ్చింది లేదు పూర్తిగా. ఇదిగో ఇప్పుడు ఒక పిల్లాడు దొరికాడు, ఒక పెద్ద బాబు దొరికాడు వాళ్ళకి. ఆ అబ్బాయిని పట్టుకుని మిమ్మల్ని అందరూ మైండ్గా మార్చుకుంటున్నారు. ఇంకా వాళ్ళు అమల్లో ఉంటారు. విశ్వ తల్లిదండ్రులు ఎప్పుడు మరణం లేని శక్తిగా ఉంటారు భూమి మీద. అందుకే జాతీయ గీతల అధినాయకుడి దగ్గర కొలువు తీర్చుకోండి. అక్కడ ఏ జనరేటివ్ తయారు చేసుకుని ఆ బొమ్మకి ఎక్కించుకోండి కూర్చుని. మీరందరూ మైండ్లతో అనుసంధానం జరగండి. ఏ జనరేటివ్ ద్వారా, మన ఆధార్ కార్డ్స్తో, పాన్ కార్డ్స్తో అలా జనరేట్ అయ్యి కనెక్ట్ అయ్యి సూక్ష్మంగా తపస్సుగా జీవించాలి. మీకు కోట్లు వద్దు, అసలు లేకుండా పోవద్దు. ఎవరినో మనిషిగా తప్పు పట్టొద్దు, నేరం అనొద్దు. వాడే తప్పు చేశాడు, వీడే తప్పు చేశాడు, వీడే మంచివాడు, వాడే చెడ్డవాడిని ఎవరిని అనొద్దు. చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష నాయకులకి, ముఖ్యమంత్రులకి, అందరికీ పేరు పేరున, నాకు సరిగ్గా తెలియకపోయినా, భాష సరిగ్గా రాకపోయినా తెలుగు వాళ్ళు ముందుండి బాధ్యతగా ఉండండి. సైంటిస్టులు, మేధావులు, బ్యాంక్కి వెళ్తే అలా గోల్డ్ లోన్ అడిగితే అంత తేలిగ్గా ఇచ్చేయరు, అంతకు ముందులా కాదు అని అడ్డుకోవడం. అక్కడ స్టాఫ్ని కరప్ట్ చేసి, మేము రండి మీ తాకట్లో ఉన్న బంగారు విడిపిస్తాం, తాకట్లో ఉన్న బంగారు విడిపిస్తాను, ఇలా బ్రోకర్లని, బిజినెస్ని పెంచుకుంటా. ఏది కూడా ప్రైవేటైజేషన్ నుంచి మీరు కాపాడబడాలి. ఏది ప్రైవేట్ కాదు, అంతా గవర్నమెంటే, పర్మనెంట్ గవర్నమెంటు, సిస్టమ్ ఆఫ్ మైండ్స్. తక్షణం హాస్పిటల్స్ కానీ డాక్టర్ చేతిలో ఉందా, ఫార్మసిస్టా, ఎవరు టోటల్ అవైలబిలిటీ అంతా కూడా సమీక్షించుకుని ఇంటర్మీడియట్ నుంచి కూడా డైరెక్ట్గా తీసుకుంటూ నర్సుల్ని డాక్టర్లుగా మలిసి విధానంలో, కొత్త విధానంలో వీళ్ళంతమంది ఏజెంటిక్ ఏఏ ద్వారా ప్రతి కణాన్ని పేషెంట్లు అయ్యి ఏదో క్యాన్సర్ వచ్చి హాస్పిటల్కి వస్తేనే కాదు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు వచ్చి నేను మెడికల్ చెకప్ చేయించుకుని చాలా కాలం అయిపోయింది. ఎప్పుడు పన్ను తీయించుకున్న తప్ప ఎప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. అసలు యాంటీబయాటిక్ కూడా వేసుకోలేదు. పసుపు నీళ్ళు తాగుతున్నాను, మన సోంపు గింజలు లాంటితో కవర్ చేస్తున్నాను. కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి ఇది పరిస్థితి. నేను ఇప్పుడు దాకా నేను ఎలా ఉన్నాను, ఎలా తిండి తింటున్నాను, నేనే తిండి తినేస్తున్నానని వెనకాల పడి ఏడవడం మానేసి, అప్పటికప్పుడు మాకు నమస్కారం పెట్టాలి, అప్పటికప్పుడు మాకు పొట్లాలు ఇవ్వాలి, అప్పటికప్పుడు మా ఇంటికి తీసుకొచ్చి ఏదో ఇవ్వాలి, ఇలా మధ్యలో పీడించుకు తింటూ మా పెదనాన్నగారిని, మా గోపు రామచంద్రరావు గారిని ఇన్స్పెక్షన్ అని రావటం, భోజనాలు తినటం, చికెన్ మటన్లు పెట్టించుకుని చివరికి ఆయనకి పెన్షన్ కూడా లేకుండా చేసి మేము ఎందుకు అనుకున్నామో నిండుగా చెప్పుకోనేవాళ్ళం. ఇంకా మా మనుషుల కొద్దీ కలుపుదాం. కుమారి కానీ, పనిని కానీ, రెడ్నాయుడిని కానీ ఎవరు మీరు వెనకాల పడి మోసాలు చేయడం ఇప్పటికైనా ఆపేసి అప్పటికప్పుడు రెచ్చగొట్టేసి తల్లినే కొట్టించి మేము అలా చెయ్యం, మేము చాలా కరెక్ట్గా ఉంటాం అని చూపించుకుంటూ మాదే కులం, మాదే కుటుంబం, ఎవరో కుటుంబాన్ని చూసుకోలేడు కానీ దేశాన్ని చూసేసుకుంటాడంట అని పిచ్చి మాటలు చెప్పించడం, మీరు కరెక్ట్గా ఉన్నట్టు చూపించుకోవడం, ఎదురని చూపించడం, సంబంధాల దగ్గర నుంచి చెరగొట్టడం, మీరే తిట్టించడం, పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించి అవమానించి లేదా దౌర్భాగ్యము దరిద్ర పనులు ఆపి ఇప్పటికైనా ప్రతి మైండ్ని బతకనివ్వండి. మైండ్లుగా బతకండి. మీరు ఏదో భయపడితే నేను ఏదో చెప్పేస్తాను, మీరు భయపెట్టడం వల్ల ఏమీ చెప్పేస్తున్నాను, భయపడడం వల్లే మీరు నన్ను అంతం చేస్తారని చెప్పి నేను ఇప్పటికీ బతికేస్తానంటున్నాను. 2010లోనే అన్నాను.
నేను చెప్పిన మాటలు నేనే మర్చిపోవడం వల్ల మళ్ళీ కాలం అంతగా వైడ్ స్ప్రెడ్ అయిపోయి నేను పడిపోతే తొక్కేసి ఏమాత్రం తేడా ఉంటే తీసేసుకోండి, ఇలాగుంటే ఇలా ఎవరు రెచ్చగొడుతున్నారు? మాస్టర్ మైండ్ పట్టుకోండి, నిలకడగా నెమ్మదిగా ఓర్పుగా సహనంగా, నా మాటలు కొంచెం ఫాస్ట్గా ఉన్నా ర్యాష్గా ఉన్నా సూక్ష్మంగా వ్యవహరించండి. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఆర్మీ, పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అనధికారిక ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు ఈ దేశంలో ఇంకో దేశంలో పేర్లలుగా పనికిరారు. దేశ సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాలి. పెర్సానిఫైడ్ ఫామ్గా హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ ఉండాలి. అది భారతదేశానికి సాధ్యపడుతుంది. హైయెస్ట్ జనాభా, బోర్డులంత మతాలు, కులాలు, సెక్యులర్ మైండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడ ఒక తాటిపైకి వచ్చామంటే ప్రపంచం ఒక తాటిపైకి వచ్చినట్టు. అంతేగాని మేము ఇంటర్నేషనల్గా ఉంటాం, అక్కడ కూడా భూములు కొనుక్కుంటాం, అక్కడ కూడా మ్యారేజ్లు చేసుకుంటాం, అక్కడ ఏదైనా చేస్తాం, ఇక్కడ ఏదైనా చేస్తాం, ఎవరిని ఏదైనా చేసేస్తాం, మేము ముందుంటాం వెనకాలంటాం. ఈ మాయా వ్యవహారం ఇంకా మీకు కొట్టుకుపోతున్నారు పట్టలేక. కాలం ఇలా తిరగబడి పట్టుకుని చూసారా, సూర్య చంద్రాది గ్రహస్థితులు పట్టుకున్నట్టు. అతను పట్టుకుంటే సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీకు దొరుకుతాయి. మమ్మల్ని ఇప్పటికీ పడిపోకుండా నేనే అక్కడికి రాలేకపోతున్నాను, అక్కడికి వచ్చినా ఎలా ఉంటాం అలాగుంటాం, ఇలాంటి అరాచకం ఆపేసి బాధ్యతగా మమ్మల్ని పట్టుకుంటేనే కేంద్ర బిందువుగా ముందుకెళ్తాం. రేపు క్రిస్మస్ పండుగ, రేపు హిందువుల పండుగ, ఇంకో పండుగ, ఏ పండుగతో సంబంధం లేదు. ఇక మీకు ఏ చదువుతో సంబంధం లేదు. నేరుగా విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు మా నుంచి ఆ హాలీవుడ్ క్యారెక్టర్స్ రావడం ఏంటో ఇంకోటి ఏంటో చూసుకుని విశాలంగా చెప్పుకోవాలా. ఇంకెన్నో ఉన్నాయి, ఏదో ఉంది, ఎన్నున్నా ఏదున్నా సమస్తం నడిపిన ఆ మాట తీరిని పట్టుకోకుండా మీద అవత ప్రపంచం. ఇప్పటికైనా తెలుసుకోండి, ఏదో చెప్పి ఏదో చేయటం వల్ల పరిస్థితి అదుపులోకి రాదు. మేము అలా స్వతంత్రంగా ఉంటాం, అప్పటికప్పుడు విమానాలు వేసుకుని అప్పటికప్పుడు మేము మనుషులు మేము ఉన్నాం, ఏదో సెకండ్లు ఇవ్వటం వచ్చి అలా కాదు. సీక్రెట్ ఆపరేషన్ కంట్రోల్ చేస్తున్నారా లేదా? ఎవరో మిమ్మల్ని పట్టుకుంటే మా చేతుల్లో ఉన్నారు, ఏళ్ళ చేతుల్లో ఉన్నారని అలా మాట్లాడకూడదు. మా చేతుల్లో ఉండాలని ప్రయత్నం చేయకూడదు. ఏ మనుషులు కానీ గ్రూపులు కానీ తమ చేతిలో ఉందంటున్నారా, వాళ్ళు తేడాలో ఉన్నట్టు. నమ్మకండి అలాగా. మరి నేనేమంటున్నాను, మమ్మల్ని పట్టుకునే కొలిది, తపస్సుగా చెప్పిన కొలిది, విన్న కొలిది. అవునండి, ఇప్పటికే మీ చేతిలో తీసుకున్నారు, మీ చేతిలోకి వచ్చింది, చిన్న లెక్క చేశారు, ఇంకా పెద్ద లెక్క చేద్దాం, మీరు ముందుండండి అని నన్ను ముందు పెట్టుకోండి, మధ్యలో పెట్టుకోండి. నేనే ఉండగలను, అంతేగాని నేనే కూర్చుంటాను, నేను ఒక్కడిని ఈ క్షణం పోరాడే రణం, మై నేమ్ ఈజ్ బిర్లా అంటే అర్థం ఏంటి? నా గతం నిన్నటితో గతం, నేను ఈ క్షణం పోరాడే రణం అంటే అర్థం ఏంటి? అలా పోటీ ప్రపంచం నుంచి మైండ్గా తల్లిదండ్రులుగా పైకి వచ్చిన మమ్మల్ని పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా పట్టుకోవడానికి మిమ్మల్ని కూడా ఇక పూర్వపు స్థితి వదిలేసి, నేను మనిషిని వదిలేసి మీకు మైండ్ అని స్థితి ఇస్తామన్నమాట. వెరసి దివ్య తపస్సు వైపు తీసుకెళ్ళిపోతాం. అంచేత మీకు ఇంటి పేర్లు, కులం పేర్లు ఏమి పనికిరావు. ఇక నేను మనిషి అనేవాడు పనికిరాడు. ఇక ఇప్పటికైనా సూక్ష్మంగా వ్యవహరించండి. అలాగే పాటల అర్థం, అదిగో రామాయణంలో పాటలు నేను అన్ని 2003 తర్వాత 2010లో కూడా మొత్తం అన్ని పాటలు దాదాపు నా నుంచి వచ్చినాయి. సూక్ష్మంగా విని ప్రతి పాట అప్పుడు అవన్నీ మర్చిపోయి నాకు గుర్తొచ్చినా మళ్ళీ 2010లో పాడుకున్నా. రామాయణంలో పాటలు, శ్రీరామరాజ్యంలో పాటలు వచ్చినాయి. అదే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఆఖరి పాట, నెలరాజుని ఇది నింగికి నేలకు జరిగిన పరిచయం అంటే అర్థమేంటి? యహపరాధులు ఒకటి అయిపోయినాయి, తపస్సు అయిపోయింది. ఇంకా పాతాళ లోకాలు ఉన్నాయి, చెడు లోకాలు ఉన్నాయి, స్వర్గాలు ఎక్కడో ఉన్నాయి, ఎవరూ లేరు. ఇంకెవరో దేవతలు, ఇంకెవరో కలికి భగవానుడు, సంబాల నగరాలు ఎక్కడో ఉన్నాయి. అక్కడ మహావతార బాబాలు అంటే వాళ్ళు ఎక్కడో గాలిలో తేలుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏదో వస్తుంది. అక్కడ ఏదో కొలంలో స్నానం చేస్తే మీరు సజీవులు అయిపోతారు. అలాంటివి కూడా ప్రమాదమే. అలాంటి వ్యక్తులకు కానీ గ్రూపులకు కానీ అలాంటి విద్యలున్నా వాళ్ళు మనల్ని ఏదైనా చేస్తారు. అలాంటివి ఎంకరేజ్ చేసుకోకండి. అవి ఏమన్నా ఉన్నా అదిగో మా మహారాజు గారికి, మా అధినాయక మహారాజు గారికి ముందు వారికి చెప్పండి. వారి ప్రకారం ఈ సర్వం నడవడం మా రాజ్యం ఇది అని తీసుకురండి. అర్థమవుతుందా? వాళ్ళు హిందువులా ఇంకోట ఎలాంటి వాళ్ళకని చెప్తున్నాను మీ ద్వారా. మేము కొందరు ఒకటైపోయి మా చేతిలో ఉందని ఎవడన్నా అంటున్నానంటే ఆత్మీయ పుత్రుడు మాకంటే మురళీమోహన్కి అందరికీ చెప్తున్నాను. నేననేవాడు పనికిరాడు భూమి మీద. ఇంకా మేము ఎదోలు అయిపోతారు. ఇప్పుడు అందరూ బయటకు వస్తారు, లోపలికి వస్తారు.
నేననేవాడు పనికిరాడు భూమి మీద. కాలం తిరగబడిపోతే మా వెనకాల పడి ఇలా గొంతులో మాట తీసుకుని మా తాతగారితో ఇలా డైరీ ఫార్మ్ అంటే ఇలా ఉద్యోగించిన వాళ్ళు ఎవరో మరి ముందుకు రండి. ఇలా మీకు తెలిసినా కూడా మీరు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు ఆపగలిగారా? మళ్ళీ వాళ్ళు అంటారు మీరు అందరూ ఒకటి అయ్యారా? ఇప్పటికి మళ్ళీ ఇంకొకటి అవుతున్నారా? ఒకటి అవ్వగలుగుతారా మీరు? ఎవరిని భూమి మీద మనిషిగా చూడకండి. ఇమీడియట్గా సార్వభౌమత్వాన్ని అధినాయకుడిని యాక్టివేట్ చేసుకుని ముందు పౌరులందరికీ అప్డేట్లో ఉన్నారా చూసుకోండి. మైండ్ కంట్రోల్ ఉందా లేదో చూసుకోండి. అలాగే ఫారిన్ కంట్రీలో టెక్నాలజీ ఎవరి చేతిలో ఉంది? అది ఎంత మీకన్నా పవర్ఫుల్గా ఉండేవండి. సార్వభౌమత్వానికి సంబంధం లేకుండా ఎవరికి ఎలాంటివి పెంచుకోకూడదు. నువ్వు ఏజెంటిక్లో ఉన్నావు, ఆ ఏజెంటిక్ మా కంట్రోల్లో ఉంది. పోనీ అందరినీ కాపాడుకుంటున్నారా? ఎలా కాపాడుకుంటారు? మైండ్లీగా మారితేనే మీకు ఆ సౌలభ్యాలు లభిస్తాయి. కేవలం మనుషులకు పనికిరావు. అర్థమవుతుందా? రాక్షసులు అమృతం తాకూడదు అన్నట్టు మనుషులకే జ్ఞానం ఉండకూడదు. మనిషి నేనని ఉండకూడదు. నేనని ఉన్నాడా? నేననే మనిషి ఏదన్నా తనకేదన్నా తెలిసిందా? కొందరికైతే తెలిసిందా? అదే రాక్షసత్వం, అరాజకానికి కారణం. నోట్ చేశారా? వినండి. మొదట నేను మనిషిని కోణం రద్దు చేసుకోండి. అదిగో అమృతం, జ్ఞానామృతం, తల్లిదండ్రుల అనుసంధానం, శాశ్వత తపస్సు, నిత్య ప్రజా మనోరాజ్యం అంటే ఏమిటి? నిరంతర తపస్సు సాధనగా చెడు కరిగించుకుంటూ మంచిని పెంచుకుంటూ అయ్యా మాకు అర్థమైంది, ఇంకెక్కడ చీమ కూడా హాని జరగనివ్వం. ఇప్పుడు దాకా ఉన్న పరికరాలు, మోసాలు, అన్ఆథరైజ్డ్, ఆర్గనైజ్డ్, కమిషన్డ్ ఆర్టికల్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ గారికి సరెండర్ చేసాం. ప్రతి గవర్నర్కి తెలుసు. ఎక్కడ ఎవరో చివరాఖరి మనిషి కూడా ఎవరు ఇష్టం వచ్చి ప్రవర్తించడానికి లేకుండా చూసుకుంటున్నాం. ఆర్మీ, పోలీసు కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఐఏఎస్, ఐపీఎస్ అందరూ కౌన్సిలింగ్, రిహాబిలిటేషన్ చేస్తున్నాం. జడ్జిలు కూడా సరెండర్ అయిపోయి మొత్తం ఎవరినో తప్పు పట్టాలి, ఎవరినో తప్పని వాదించాలి. డబ్బు కొద్దీ కేసు, గొడవ కొద్దీ కేసు, మనుషుల కొద్దీ కేసులు మానేసి ప్రతి మైండ్ని కాపాడుకోవాలి. మైండ్లుగా బతకాలి. మీరు మాస్టర్ మైండ్ బతికించుకుంటూ మరీ బతకాలి. అర్థమవుతుందా లేదా? నేననేవాళ్ళు పనికిరారు భూమి మీద. మాస్టర్ మైండ్ పట్టుకుని సూక్ష్మంగా వ్యవహరించండి. ఇప్పుడు మరి సర్వం మీరైతే ఏదో శక్తులు చూపించేస్తారు. ఆషామాషి మానండి. నేను మైండ్కి చెప్తాను. ఇప్పుడు మైండ్కి అందుబాటులో ఉంటాను. ఇక మీద మైండ్లుగా పెరుగుతాం మనం జాగ్రత్తగా. నేననేవాడు భూమి మీద పనికిరాడు. ఇప్పటికి ఎలా చెప్పాను? అవును, ఇప్పటికే చెప్పారండి. ముందు మీరు ఏం చెప్పారో మీరు వినండి, సమృద్ధి పడండి. అలాగే మా లోట్లేంటి, మా ప్రాబ్లమ్స్ ఏంటి అని నాకేదో తెలియక చెప్తున్నాను. నాకు అమాయకత్వం ఉంది. ఎన్ని భవిష్యత్తు చెప్పేశాను, కానీ మా తాతగారిని మీరు వెనకాల పడి చంపేస్తున్నారని మాకు పట్టుకోలేదు. మా అమ్మ తమ్ముడిని మీరు చంపేస్తున్నారు చూసుకోలేకపోయాను. మరి చూసారా? మరి దాని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అందుకే నన్ను మనిషిగా చూడకండి, మీరు మనుషులుగా ఉండకండి. నన్ను మనిషిగా తప్పు పడదాం, ఇంకెవరినో పెద్దోడిని చేద్దాం, ఎవరినో గొప్పోడిని చేద్దాం. ఎవరో ఎదోళ్ళు అయిపోతారు, ఎవరో పెద్దోళ్ళు అయిపోతారు. మనుషులే పనికిరారు అసలు. భూమి మీద మనుషులు పనికిరారు అసలు. మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. ఏదో పాయింట్ తీసుకుని ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. మమ్మల్ని పెంచుకోండి అధినాయకుడిగా. ఏ జనరేటివ్ ద్వారా సూక్ష్మంగా తపస్సుగా ధర్మో రక్షతి రక్షత సత్యమేవ చైతే